మనమంతా కష్టపడి 2 వారాలు ఇలాగే పనిచేశామంటే మనం అనుకున్నట్టుగా శివయ్య మార్కెట్ యార్డ్ తొందరగా ప్రారంభించవచ్చు. అవును పెద్ద, తమరు చెప్పింది కరెక్ట్. అదేమిటి పోలీస్ జీపులు వచ్చినాయి, చూద్దాం రండి. ఏమిటండి మా స్థలంలోకి పోలీసులు తీసుకొచ్చారు, ఎవరు మీరు? అరే బడుద్దాయ్, ఈ ప్రశ్న అడగాల్సింది నేనురా. ఎవరా ఇదంతా? ఎవరా? వీళ్ళంతా ఈ స్థలం కొనుక్కున్న వాళ్ళు. నా స్థలం నాకు తెలకుండా కొన్నారా మీరు? మీ స్థలమా? ఈ స్థలానికి పూర్తి హక్కుదారుని నేను. అదేమిటండి, ఈ స్థలం జీకే రాయుడిది. ₹1 కోటి డబ్బు కూడా కట్టాడు మా శివయ్య. ఆ శివయ్యవడు, జీకే రాయుడవడు. నోరు మూసుకుని బయటినాడు. ఇందులో ఏదో మోసం ఉంది. మేము ఇక్కడి నుంచి కదలం. కదలకపోతే కాళ్ళు చేతులు విరగొడతాం. చూడండి, మా శివయ్య ఈ స్థలం వీళ్ళందరి పేర్లతో రిజిస్టర్ అయిపోయిందని కూడా చెప్పాడు. వాడు మోసగాడై ఉంటాడు. వాడిని కొట్టుకుంటారో చంపుకుంటారో నాకు అనవసరం. ముందుకంటే బయటపడి. మేము వెళ్ళాం, మేము మోసపోయాం. మా శివయ్య వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. అంతా కూర్చోండి, ఎవ్వరూ కదలద్దు. ఏందండి ఇది? యూ డోంట్ వరీ, విల్ రిమూవ్ దెం. క్యారీ ఆన్. ఎస్ సార్. పోలీసులు! 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 శివయ్య ఎక్కడున్నావయ్యా? ఓం అయోధ్యా మధురామాయ కాశీ కాంచవంతిగా పురీ ద్వారావధీ జయ సప్తైదే మోక్షదాయక కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యం భగవాన్ సర్వం కాశీ వాసవనందమే. బాబు, ఈ అస్థికలు తీసుకెళ్ళి గంగలో కలపండి. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నిత్యాని యాని తీర్థాని సాగరే సాగరే సర్వదే. పట్నంలో ₹1 కోటి మోసం చేసి పారిపోయొచ్చావంట. టీవీలో చెప్తున్నానన్నా. పేదోళ్ళకి దొంగ స్థలాలు ఇప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావంట అన్నా. పోలీస్ కాల్పుల్లో షాప్ వాళ్ళు 10 మంది చచ్చిపోయారంట అన్నా. మా శివయ్య మంచోడే కానీ జనాన్ని ముంచేవాడు కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. అన్యాయంగా మా శివయ్యని ఇరికించారు. శివయ్యకి ఏం తెలియదు బాబు. అతను జనం కోసం బతికే మనిషి కానీ జనం మీద బతికే మనిషి కాదు. బాబాయ్, వీడు వాడి మంచి బాబాయ్. చెప్పు, ఆ శివయ్య గారు ఎక్కడ ఉన్నాడో చెప్పు. మా అందరి దగ్గర డబ్బులు కొట్టేశాడు, అక్కడ పరిపాడు. అక్కడే కొట్టండి, తప్పండి.
నమ్మండి, మా శివయ్య మోసగాడు కాదు. బాసుగారు కాకపోతే కనిపించకుండా ఎక్కడ పోయారా? మా శివయ్య మోసగాడు కాదు. కుటుంబాలు పట్టుకొట్టుకుపోయింది. అందుకని మీరే చంపేస్తారా? కానిస్టేబుల్స్ అమ్మా రోజా, రాములు, శివయ్య ఎవరిని మోసం చేయలేదమ్మా. శివయ్య దేవుడమ్మా, దేవుడు. శివయ్య దేవుడని నువ్వు నాకు చెప్పాలా? జరిగిందంతా నాకు తెలుసు. మీకేం భయం లేదో. శివయ్య ఎక్కడున్నాడు చెప్పు. శివయ్య ఏమైపోయావయ్యా? ఏమైపోయానా? నేను డబ్బు కాచేయడం ఏంటి పెద్దయ్యా? శివయ్య, నువ్వు నిజాయితీ పరుడు అని నాకు తెలియదా శివయ్య? కాకపోతే మన ఇద్దరం ఆ జీకే రాయుడి చేతుల్లో మోసపోయామయ్యా. ఆ స్థలం వాడిది కాదట. అంతేకాదు శివయ్య, వాడు జ్యోతిగాడి మనిషి అని ఈరోజే తెలిసింది. శివయ్య, ఆ జీకే రాయుడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎలాగైనా వాడిని నిలదీసి మన డబ్బు మనం రాబట్టుకోవాలి. ఇప్పుడు వాడు ఎక్కడుంటావు? వాడు ఉండేది ఇక్కడే బాబు. జీకే రాయుడు, జీకే రాయుడు, జీకే రాయుడు, లోయ్ జీకే రాయుడు. వస్తే ఏం చేస్తావు? పెద్దయ్యా, జనం దగ్గర మనం కలెక్ట్ చేసిన డబ్బంతా నేనే కొట్టేశాను. ఏం చేస్తావు నువ్వు? ఆహా, ఏం పీకుతావు అని. ఏమిటా షాకు? ఖాళీగా ఉన్న స్థలాన్ని నీకు చూపించి జీకే రాయుడు అనేవాడిని దానికి ఓనర్ని చేసి నిన్ను నమ్మించి నీ జీవితాన్ని వాళ్ళకి ఎరగా పెట్టి జనం చేత డబ్బు కట్టించాను. ఎలా ఉందంటావు? అసలు విషయం మర్చిపోయాను. నువ్వు బ్రతికుంటే నేను కీర్తిశేషుణ్ణి అయిపోతాను కదా. అందుకే జ్యోతికిచ్చిన మాట ప్రకారం నిన్ను నీ చెల్లెల్ని జ్యోతికి అప్పగించాను. జ్యోతి, నేను నీకిచ్చిన మాట ప్రకారం శివయ్యను నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నా అందరినీ కొట్టి నీ చెల్లెల్ని తీసుకెళ్తావా? దమ్ముంటే తీసుకెళ్ళు, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. సైడ్ రండి.